ప్రజల కోసం ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాలు ప్రమాదంలో పడ్డాయా? గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని అమలు చేసే సచివాలయాలు నేడు సవాళ్లను ఎదుర్కొంటున్నాయా? ప్రజల ముంగిట పాలన కోసం తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థను నేటి పాలకులు అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారా? సచివాలయ వ్యవస్థపై పీపుల్స్ పల్స్ క్షేత్రస్థాయి అధ్యయనంలో బయటపడ్డ వాస్తవాలేంటి? గ్రామ వార్డు సచివాలయ పరిరక్షణ కోసం పీపుల్స్ పల్స్ ఎలాంటి సలహాలు సూచనలు అందజేసింది? దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకొచ్చారు. ప్రజలకు కావలసిన అన్ని పనులు 3 రోజుల్లో పూర్తయ్యేలా ఈ వ్యవస్థను రూపొందించారు. పనులు మానుకొని మండల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే విధానానికి స్వస్తి పలికారు. దీనికి అనుబంధంగా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల వద్దకే నేరుగా పరిపాలన అందే విధానానికి శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను నీరుగార్చే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన సచివాలయ వ్యవస్థ నేడు పూర్తిగా క్షీణ దశకు చేరుకుంది. సచివాలయంలో గత ప్రభుత్వం నింపిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుల్లో దాదాపుగా 40% పోస్టులు ఇప్పుడు సచివాలయంలో ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న సిబ్బంది మీదే మొత్తం సచివాలయంలో ఉండే మొత్తం పని అంతటినీ కూడా పనిభారాన్ని తీవ్రంగా పెట్టి ఆ వ్యవస్థని ఓ రకంగా చూస్తే నిర్వీర్యం చేసింది కూటమి ప్రభుత్వం. కూటమి సర్కార్ గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థపై చూపించిన నిర్లక్ష్యం, ఆ వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభంపై పీపుల్స్ పల్స్ పరిశోధన సంస్థ అధ్యయనం చేసింది. 2025 డిసెంబర్ 1 నుంచి 2026 జనవరి 20 మధ్య నిర్వహించిన ఈ అధ్యయనం ఇచ్చాపురం నుండి తడా వరకు తీర ప్రాంత గ్రామాలు, రాయలసీమ జిల్లాలు, మారుమూల గిరిజన తండాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. పరిశోధనా బృందం సచివాలయ సిబ్బంది, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, లబ్ధిదారులు, సామాన్య పౌరులతో సహా 1200 మందికి పైగా భాగస్వాములతో ముఖాముఖి నిర్వహించింది. గొప్ప ఆశయంతో వచ్చిన సచివాలయ వ్యవస్థ పూర్తి స్థాయిలో గాడి తప్పిందని సర్వేలో తేలింది. పీపుల్స్ పల్స్ రీఛార్జ్ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారం ఈ వ్యవస్థ క్రమంగా బలహీనపడింది. సిబ్బందిపై ఒత్తిడి, మానసిక ఆరోగ్య సంక్షోభం తలెత్తింది. 1,10,000 మంది సిబ్బందికి పైగా రెగ్యులరైజ్డ్ ఉద్యోగులు వారానికి 48 గంటల కంటే ఎక్కువ సమయం పనిచేస్తున్నారు. పొంతనలేని విధులు, అంతులేని సర్వేలు, ఫేషియల్ రికగ్నిషన్ హాజరులో సాంకేతిక లోపాలు, రాజకీయ జోక్యం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయని అధ్యయనంలో తేలింది. పీపుల్ సర్వే అనేది 2025 డిసెంబరు 1వ తారీఖు నుంచి జనవరి 20 తారీఖు మధ్యలో ఒక సర్వేని జరిపారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఈ సర్వేలో తేలింది ఏంటంటే ఈరోజు సచివాలయ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ప్రజలకు అందవలసిన సౌకర్యాలు ఈరోజు అందకుండా పోతున్నాయి. ఈ సచివాలయ సిబ్బందిని తన యొక్క జాబులు కాకుండా అంతులేని సర్వేలు అని, ముఖ సర్వేలు అని, అదేవిధంగా రాజకీయ జోక్యంతో ఈరోజు వ్యవస్థను అనేది నిర్ణయం చేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పకడ్బందీగా పనిచేయడం కోసం పీపుల్స్ పల్స్ సంస్థ కొన్ని సిఫారసులు చేసింది. రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన 15 రోజుల్లోగా కమిటీని ఏర్పాటు చేసి 3 నెలల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని సూచించింది. జనాభా ప్రాతిపదికన సిబ్బందిని సర్దుబాటు చేయాలని, ఎవరిని తొలగించకూడదని, రాజకీయ రహిత వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించాలని సూచించింది. ప్రతి 100 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించి వాళ్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని తేల్చింది. తమ సూచనల్ని విస్మరిస్తే ప్రజాధనం వృధా కావడమే కాకుండా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంటుందని హెచ్చరించింది పీపుల్స్ పల్స్.